ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాము, టాప్ 4లో వచ్చాను. కానీ జడ్జిగా వెళ్ళాలనే ఇంటెన్షన్ అయితే లేదు నాకు. అంటే నేను అటెంప్ట్ చేసింది నేను నిరూపించుకోవాలని ఉంటాను కానీ దాన్ని ఎంజాయ్ చేయాలని ఎప్పుడు అనుకోను. ఓకే. ఆ క్రమంలో ఉంటే ఇంకా మా వైఫ్ నుంచి నాకు ఎక్కువ ప్రెజర్ ఎక్కువైంది. చిన్నపిల్లలు ఫైరింగ్ వరకు వెళ్ళిందంటే ఇంకా ఎలా ఉంటుందో లైఫ్ రాబోయే రోజుల్లో. కాబట్టి జడ్జిగా వెళ్ళిపోతే అది ఒక రకమైన ఇదని అంటే మొట్టమొదటిసారిగా నా లైఫ్లో నా వైఫ్ మాట వినడం అది ఒక్కటే. అంటే కాంప్రమైజ్ అయ్యారు అక్కడ ఒక్క చోటే నేను కాంప్రమైజ్ అయ్యాను. దెన్ అది మా బాబాయ్ గారు ధిక్కరించి వెళ్ళాను అక్కడికి. మా బాబాయ్ అసలు జడ్జిగా వెళ్ళాలని కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన లాయర్గానే ఉండాలి, సొసైటీలో నువ్వు లాయర్గా నిలబడుకోవాలి, నీకు కావాల్సినవన్నీ నేను సమకూరుస్తున్నాను. నిజంగా అన్నీ సమకూర్చాడు ఆయన. నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇల్లు కొనిచ్చాడు, ప్రాక్టీస్ చేసుకోవడానికి కారు కొనిచ్చాడు, ప్రాక్టీస్ చేసుకోవడానికి కావలసిన లైబ్రరీ పెట్టించాడు. ఒక మంచి క్లాస్ 1 లా ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇచ్చాడు ఆయన. సో మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారితో ఎప్పటి నుంచి మీకు కాన్ఫ్రంటేషన్? ఇక జడ్జి అయిన తర్వాత ఇంకా పెద్దిరెడ్డి ఇష్యూ అన్నది నేను పెద్దగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబంతో కానీ వాళ్ళకి సంబంధించిన అంశాలతో కానీ ఒకే జిల్లా వాసులమైనప్పటికీ పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా ఏ రోజు నాకు అతని గురించి తెలిసింది కాదు, నేను పట్టించుకున్న వ్యక్తిని కాదు. మీ పోస్టింగ్ ఎక్కడ జరిగింది? నేను ఫస్ట్ పోస్టింగ్ నాకు గద్వాల, అంటే మహబూబ్ నగర్ జిల్లాలో నేను గద్వాలలో పనిచేశాను ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నంద్యాల వెళ్ళాను. నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారితో ఇష్యూ రావడంతో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని ధర్మవరం వెళ్ళాను.